బోరబండ గౌడ సంఘం ఆధ్వర్యంలో బహుజన చక్రవర్తి బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు శ్రీ 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 సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా బోరబండ ఎన్ఆర్ఆర్ పురం సైటు 2లో గల సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ గారి సతీమణి హబీబా సుల్తానా. బాబన్న గారికి నివాళి జయంతి సందర్భంగా నివాళులు అర్పించాల్సిందిగా కోరుచున్నాం. పాపన్నకి జోహార్. ఈరోజు బోరబండ డివిజన్ సైట్ 2 కాలనీలో శ్రీ సర్దార్ సర్వై పాపన్న గారి 375వ జయంతి శుభ సందర్భంగా మరి బోరబండ నగర మాజీ డిప్టీ మేయర్ బాబా ఫసియుద్దీన్ గారి సతీమణి అయినటువంటి హబీబా సుల్తాన్ అమ్మగారు మా వద్దమ్మగారు విచ్చేసి వారితోటి బోరబండ డివిజన్ నాయకులం, మరి గౌడ సంఘం నాయకులు, దళిత బహుజన అందరు నాయకులము కలిసి ఈరోజు ఘనంగా మెనటి నాయకులు కూడా మెనటి అందరం కూడా కలిసి ఘనంగా విజయవంతంగా మరి బోరబండ సైట్ 2లో మరి సర్వై పాపన్న గారి మరి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి గౌడ సంఘం తరపున. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నోసార్లు మేము చెప్పడం జరిగింది, ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వై పాపన్న గారి విగ్రహం పెట్టాలని చెప్పి. వాళ్ళు ఆ కోరిక నెరవేర్చలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హాయంలో మరి ఈరోజే ట్యాంక్ బండ్ పైన మరి సర్దార్ సర్వై పాపన్న గారి విగ్రహం శంకుస్థాపన చేయడం జరిగింది. మరి విగ్రహం నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా రవీంద్రబాద్లో అధికారికంగా మరి భారీ ఎత్తున మరి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మైనారిటీల అగ్రవర్ణంలో పేద ప్రజల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం బలపరచాల. మనమందరం కూడా మరి బీసీలో కూడా 42% రిజర్వేషన్ కల్పించి మరి ఏ విధంగా అయితే జనగణన ఎక్కడైతే ఆ జనాభా ఎక్కువ ఉందో ఆ పరిశీలించి మరి ఈరోజు బీసీలలో కూడా ఎవరు చేయని పని, మరి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎవరు చేయలేని పని మరి రాహుల్ గాంధీ గారు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకి ఇవన్నీ వర్క్ జరుగుతుంది. కానీ బీసీలకు మరి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఎవరికి మన ఇదే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. మరి ఇదే విధంగా మరి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి మైనారిటీ వర్గాలకు మరి ఆశాజ్యోతిగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎల్లప్పుడూ మరి ప్రజలు మరి మళ్ళీ వచ్చే ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని